సహోదరుడు సహోదరి, మరి బైబిల్లో మీరు ఎన్నోసార్లు వినుంటారు, దేవుని రాజ్యము దేవుని రాజ్యము. యేసుప్రభు అని అంటారు, మొదట దేవుని రాజ్యం వెతుకులు అప్పుడు అవన్నీ మీకు కలుగున్నాయి. దేవుని రాజ్యము అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీలో ఉన్నాడు. అంటే కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు, కొన్నిసార్లు సువార్త, ఇలా అన్ని విధాలుగా. కానీ ఇప్పుడు నేను చదివే వచనం ప్రకారము ఒకసారి చూడండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందము, సమాధానము, నీతి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అంటే దేవుని రాజ్యం నీలో ఉంది కాబట్టి నీకు కావాల్సిన ప్రతీది కూడా నీలోనే ఉంది. మరి అది నీకు కావాల్సిన ఆశీర్వాదమే కావచ్చు, నీకు కావాల్సిన ఆరోగ్యమే కావచ్చు, జాబే కావచ్చు, మరి ఐశ్వర్యమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేవుని రాజ్యము నీలో ఉందంట. అందుకనే మనం ఆశీర్వదింపబడ్డ వ్యక్తులము, ఎందుకంటే సమస్తము మనలో ఉంచుకున్నాము. ఎప్పుడైతే మరి ఈ యొక్క సహవాసం నువ్వు కలిగి ఉంటావో పరిశుద్ధాత్మ నీలోంచి ప్రతి ఒక్కటి బయటకు తెస్తాడంట. హల్లెలూయా.